కరెక్ట్గా 3 years బ్యాక్ నాకు తొత్తర ఎక్కువ బాగా. అయితే కాలేజ్లోనే ఈ తొత్తర ఎక్కువ మహిళా సంఘం అంతా వకీల్ సాబ్ సినిమాకి వెళ్ళాం అన్నమాట. వకీల్ సాబ్ సినిమాకి ఆ సినిమాలో ఆ కేసాలు గెలుస్తారో లేదో అనే టెన్షన్ కంటే నేను మా ప్రిన్సిపల్ మేడంకి ఎక్కడ దొరికిస్తానో టెన్షన్. ఓకే, ఆ టెన్షన్లో అనుకున్నాను దొరికేసాను, దొరికేశాను. మా అమ్మ మా నాన్న వచ్చారు, నన్ను కూడా మెల్లగా అమ్మ ఆఫీస్లోకి వచ్చాయమ్మ అన్నారు. వచ్చాను. ఇంకా మా ప్రిన్సిపల్ మేడం, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య రాజమండ్రి బ్రిడ్జి కింద స్తంభాలు ఉంచున్నారు. నలుగురికి వచ్చి సీరియస్ డిస్కషన్ ఏదో జరుగుతుంది అక్కడ. నాకేం అర్థం అవ్వలేదు ఏం జరిగిందో అని వెళ్తే మేడం మా అమ్మ దగ్గర, ఇలాంటి అమ్మాయి ఇలా మీ అమ్మాయిని ఎలా పెంచారండి, ఇంత చెడ్డ పేరు తీసుకొస్తుంది మీ కాలేజ్లో, మా కాలేజ్లో మీ అమ్మాయి చదవడం మాకు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్, ఇలాంటి చాలా హార్ష్ వర్డ్స్ యూజ్ చేశారు మేడం ఆ రోజు. ఓకే, అదే సీరియస్గా మాట్లాడుతున్నాను. బట్ ఒక 1 week బ్యాక్ నేను విష్ణు కాలేజ్కి వస్తున్న వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకు వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది. దే సెడ్, శ్రవంతి, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు మా కాలేజ్లో చదివినందుకని. ఐ సెడ్ టు మై మామ్, ఇలా అన్నారు. ఆ రోజు నేను ఎవరైతే నేను నేర్పించాను ఆ రోజు, అండ్ ఈ రోజు ఆమె చాలా గొప్పగా నవ్వుతున్నారు ఇక్కడ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అండ్ దెన్ సీరియస్ టాపిక్ ఏమో మాట్లాడుతున్నాం మన దగ్గర. హైదరాబాద్లోనే కరెక్ట్గా నేను 5 నెలలు అయింది హైదరాబాద్ వెళ్ళి. నాకు లిటరలీ మెట్రో ఎక్కడం కూడా రాదు. బట్ నౌ ఇప్పుడు కూడా రాదు నాకు మెట్రో ఎక్కడం. ట్రాక్లోకి వస్తున్నాను అక్కడికే. ఇప్పుడు కూడా నాకు మెట్రో ఎక్కడం రాదు. అలాంటిది నన్ను ఒక్కదాన్ని హైదరాబాద్లో పీజీలో పాడేశారు. మా బాబాయ్ అలా అసలు ఆ ఫుడ్ వాళ్ళ పద్ధతులు ఏం అర్థమైంది కానీ నేను ఎలా మాట్లాడుతుంటే నన్ను ఎంత జీవితం చూసినట్టు చూసేవారు. లిటరల్లీ ఎంత జీవితం చూసినట్టు చూశారు. బెంగళూరులో 6 months ఒక non-IT కంపెనీలో వర్క్ చేశాను. నైట్ షిఫ్ట్స్ దున్నుడే. ఇంకా నాకు మొత్తం అక్కడ మానేసాను ఇంట్రెస్ట్ లేక. సడన్గా FLM హ్యాపెన్, ఫ్రంట్ లైన్ మీడియా, వేర్ ఐ జాయిన్ యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్. ఒక 10 days ఏమో వర్క్ చేశాను. మై ఫస్ట్ వీడియో కూలెక్కలేదు వాటర్, అది బాగా వైరల్ అయింది. టాప్ TFI డైరెక్టర్స్ కూడా పిలిచి ఆఫీస్కి అప్రిషియేట్ చేశారు. తర్వాత మా నాన్న ఫోన్ చేసి, అమ్మా ఇంక అయిపోయింది సర్దేశ్లో బట్టలు ఇంటికి వచ్చాయన్నారు. ఇంటికి వచ్చాను. అలా మడత మంచమే కూర్చొని హాయిగా వరండాలో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది, ఆ రోజు మా నాన్న వచ్చానంటే నేను ఇంటికి వచ్చాను. ఎందుకు వచ్చాను అసలు, నేను ఏం తప్పు చేయలేదు కదా, ఎందుకు వచ్చాను ఇంటికి అన్నారు. నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు వెంటనే, నాన్న నేను వెళ్తాను, మీరు ఏదైనా చేసుకోండి నేను వెళ్తాను అని ఆ రోజు నేను ఫైట్ చేశాను. 1 month ఆ రోజు ఇంట్లో యాక్టింగ్ చేస్తే ఇప్పుడు నన్ను యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ 1 month నేను ఏడ్చినట్టు తినలేనట్టు అంతా యాక్టింగ్ చేస్తే ఇప్పుడు నన్ను సినిమాల్లోకి అలౌ చేశారు, రీల్స్ చేసుకొని వస్తున్నారు. ఒక 5 months టెక్నికలీ అయితే 5 months బ్యాక్ స్టార్ట్ చేశాను. బట్ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక 2.5 months నుంచి రీల్స్ అనేవి చేస్తున్నాను. మీ అందరికీ నేను తెలిసే ఉంటాను. గొట్టలు తింటా వేరే రీల్ నుంచి ఇప్పుడు ఒక నాకు తెలిసి ఒక 20-25 వీడియోస్ ఏమో పోస్ట్ చేశాను. ఏ వీడియో వేసినా 1 million అయిపోతుంది, ఏ వీడియో వేసినా 1 million అయిపోతుంది. నాకు అప్పుడు అయితే ఐ బిలాంగ్స్ టు హియర్ అన్నట్టు. దెన్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ సూన్. అండ్ ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఎస్టర్డే నేను మూవీ సెట్లో ఉన్నాను. ఒక రాజమండ్రి దోసకాయ పాలెం దగ్గర ఒక చిన్న పిల్ల వచ్చింది నా దగ్గరికి. వచ్చి, ఏ పిల్ల స్కూల్కి వెళ్ళేదా, నా వర్డ్స్ నాకే మళ్ళీ తిరిగి చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్క నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను. నాకు నాలో ఉండడం ఇష్టం లేదు, నువ్వు నాలాగా నువ్వేం చేస్తావు, నువ్వు నీలా ఉండు, నువ్వు ఇలా ఉండు. వాళ్ళకి భయం వేస్తుంది అలాగా. ఇది కూడా నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం.
ఆయనేమో ఏంటిది డబ్బులుండి బలుపుతో ఇచ్చేసారన్నారు. నాకు డబ్బులు లేకపోయినా సరే అదే ఒళ్ళు కొబ్బరి కొట్టుకునేదాన్ని నేను కాలేజ్లోని. ఓకేనా, డబ్బు కరెక్ట్. నాకు మా మమ్మీ 100 రూపాయలు ఇచ్చేవారు, వారానికి 100 రూపాయలు, అంటే రోజుకి 10 రూపాయలు. మా మమ్మీ వారానికి 100 రూపాయలు ఇచ్చేవారు. నేను ఆ వారంలో కూడా 100 రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని కాదు అసలు. ఆ వారంలో 100 రూపాయలు కూడా ఖర్చు అంత అంత అలా చేసి, అంటే డబ్బులు లేక కాదు, బట్ షీ రైజ్ లైక్ దట్. అంటే ప్రతిదీ తెలియాలని చెప్పేసి అలా పెంచారు. కానీ స్టిల్ అదే వండుకోబెట్టిన బేరం మందే. ఫుల్గా ఏదో చూపించాలి, ఏదో చెయ్యాలి అన్నట్టు కొంచెం డిఫరెంట్గా ఆడ్గా వియర్డ్గా బిహేవ్ చేసి అందరి చేత బాగా తిట్లు తిని. ఒక స్టూడెంట్ ఉంటారు కదా, లాస్ట్ బెంచ్ స్టూడెంట్, తన మీదనే. నాకు అసలు ఈ స్లాంగ్తో రీల్స్ చేయాలనేది నా కాంటెంటే కాదు అసలు. అది ఫార్చునేట్లీయో మరి అన్ఫార్చునేట్లీయో అది అయిపోయింది. ఆ ఒక్క రీల్ వల్ల ఈరోజు మీ అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అదే ఇంకా కాంటెంట్ క్రియేషన్ అయ్యాక మొన్న నేను ఒకసారి ఒక బజార్కి వెళ్ళా. నేనేం మార్చ్లో ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్ అయ్యాను కదా, సంపాదించేస్తున్నాను కదా అని పెద్ద పెద్ద బ్యాగ్లు ఇలా కాదు. ఒక బజార్ అనుకుంటా, గుర్తులేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడు 2,000 అని చెప్తున్నాడు. 2,000. నేను నాకు కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళతోనే వెళ్ళాను. ఆ రోజు కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు కొంచెం బార్గెనింగ్ బేరాలాడి టైప్ కాదు. నేను పోలే, వాడు కూడా డబ్బులు రావాలి కదా అని 2,000 చెప్పింది. నేను 300కి ఇస్తే కొంటాను, లేదంటే లేదన్నాను. ఆడు ఒప్పుకోడే, ఎంతకి ఒప్పుకోడు నువ్వు ఇస్తావే 300కి, లేదంటే నీకు కొన్నాను. అక్కడే అలా అటు ఇటు తిరిగి 300కి నేను బ్యాగ్ తెచ్చుకున్నాను. అది నా టాలెంట్. అది నా టాలెంట్. ప్రతి అమ్మాయికి నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, ఎవరైతే కాంటెంట్ క్రియేట్ అబ్బాయిలకు కూడా కాంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, మీ ఇదిలో ఉంటారు పొద్దున్న సాయంత్రం వరకు పని చేసేసుకొని మధ్యాహ్నం 2 గంటలు స్లీప్ వేసేసి సాయంత్రం అరుగు మీద కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మోస్ట్లీ నా కోసం చెప్పుకుంటున్నారు మా ఇదిలో. ఓకేనా, మోస్ట్ వాంటెడ్ నేను. అలా మీకోసం కూడా చెప్పుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. బట్ మీరు ఆ సిచ్యువేషన్స్ అలా ఎవరో డిస్కరేజ్ చేస్తున్నారని చెప్పేసి మీరు ఆగిపోతే ఈరోజు నేను వచ్చినట్టు మీరు రాలేరు. ఖచ్చితంగా మీరు కాంటెంట్ క్రియేట్ చేయాలి. చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో. యూ షుడ్ స్టార్ట్ ఇమీడియట్లీ. అంటే మనకు అంత టైం ఉండదు. నేను స్టార్ట్ చేసి 5 months బ్యాక్, నాకు ఇప్పుడు 22. అండ్ అక్క 2 సార్లు అనొద్దు. నాకు 22 మాత్రం. చెల్లి నేను పర్లేదు, కానీ అక్క ఓకే కామ్ డౌన్. అండ్ కాంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు వెంటనే క్రియేట్ చేయండి, స్టార్ట్ చేయండి. మంచిగా మన రాజమండ్రి నుంచి ఇంకా చాలామంది సినిమాల్లోకి వెళ్ళాలి. ఇంకా అంటే చాలామంది ఉన్నారు ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు, కానీ ఎక్కడో ఫ్యామిలీ నాకు చాలా తిట్లు తిన్నాను నేను. చాలా కొట్టడం ఉంటే లేదు, కొడితే నేను తిరిగి కొడేస్తానేమో భయంతో కొట్టలేదంటే. ఓకేనా, మీరు కూడా అంత మీరు ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలు. మీ తల్లిదండ్రులకి మీరు ఎప్పుడు తప్పు పేరు తీసుకురావట్లేదు అని మీరు ఏం చేసినా, మీరు డ్యాన్స్ చేయండి, సింగింగ్ పాడండి, కాంటెంట్ క్రియేట్ చేయండి, వ్యవసాయం చేయండి, ఏదైనా చేయండి, బట్ మీ పేరెంట్స్కి ఎప్పుడు తప్పు పేరు తీసుకురానంత వరకు మీరు ఏం చేసినా అది కరెక్టే. మీరు దానికోసం ఎవరితోనో ఫైట్ చేయొచ్చు, మీ మమ్మీతో కానీ మీ డాడీతో కానీ. ఉన్నది ఒక్కటే లైఫ్ కాబట్టి స్టిల్ నేను చదువుకున్నాను, జాబ్ తెచ్చుకున్నాను, అదే డేట్ 8 to 8 వర్క్, ఇదంతా వద్దు. ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా పెట్టుకోండి. అందరూ ప్లాన్ బి పెట్టుకుని కొంచెం ఫోకస్ చేయండి వర్క్ మీద. ఆల్ ది బెస్ట్ అందరికీ. మీరు చాలా అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ దెన్ ఐ విల్ షో టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ how successful career looks like in content creation. అందరికీ పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ TEDx. థ్యాంక్ యూ.